గ్యాస్, పెట్రోల్ కష్టాలకు తెరపడనుందా? హార్ముజ్ జలసంధిపై ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడితో మొదలైన చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేశాక కష్టాలు రెట్టింపయ్యాయి. హర్ముజ్లో ఇరాన్ ఆంక్షలు, అరేబియా సముద్రంలో అమెరికా బ్లాకేడ్తో సమస్య జటిలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. సంక్షోభం ఇలాగే కొనసాగితే బ్యారెల్ చమురు $200 స్థాయికి చేరుకోవడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరికొన్ని గంటల్లో గుడ్ న్యూస్ రాబోతోందంటూ చల్లని వార్త చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరేలా ఉందని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ ఒప్పందంలో హర్ముజ్ను 60 రోజుల పాటు తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడం వంటి అంశాలున్నాయి. అలాగే జలసంధిలో అమర్చిన మందు పాత్రలను తొలగించడానికి ఇరాన్ అంగీకరించినట్లు తెలిపింది. ఇటు అమెరికా కూడా ఇరాన్ పోర్టుల బ్లాకేడ్ను ఎత్తివేయనుంది. ఫలితంగా ప్రపంచ దేశాలకు ఇరాన్ స్వేచ్ఛగా చమురును విక్రయించుకునే వీలు కలుగుతుంది. ఇరాన్పై అమెరికా, దాని మిత్ర దేశాలు దాడి చేయకూడదనే ప్రతిపాదన కూడా ఒప్పందంలో ఉంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికాపై గాని, దాని మిత్ర దేశాలపై గాని ఎలాంటి ముందస్తు దాడులు చేయకూడదనే షరతు ఉన్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఇక ఖతార్ బ్యాంకుల్లో స్తంభింపజేసిన సుమారు $6 బిలియన్ అంటే 55,000 కోట్ల రూపాయల ఇరాన్ ఆస్తులను కూడా విడుదల చేసేందుకు ట్రంప్ యంత్రాంగం అంగీకరించినట్టు తెలిపింది. అయితే ఒప్పందంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లెబనాన్లో కాల్పుల విరమణ అంశం కూడా ఈ ఒప్పందంలో ఉన్నట్లు ఇరాన్ మీడియా చెబుతోంది. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ అమెరికా దళాలు మోహరించి ఉన్నాయి. శాంతి ఒప్పందం కుదిరితే తమ దళాలను వెనక్కి మళ్లిస్తామంటున్నాయి అమెరికా అధికారిక వర్గాలు.